I wish you all a happy Dashami, happy Dasra. Welcome to Indian Academy of Competitive Examinations and welcome to the Hindu Sankhara. Wake up, get up, rise in English. Constitutional clarity, Rajanga Paramaina Spashtata. Constitutional clarity, Rajanga Paramaina Spashtata. On hearings on the presidential reference. Supreme Court law, a presidential reference మీద hearings జరుగుతున్నాయి, discussion జరుగుతోంది. అక్కడ టాపిక్ టైటిల్ ఏమి ఇచ్చాడంటే కాన్స్టిట్యూషనల్ క్లారిటీ, రాజ్యాంగపరమైన స్పష్టత. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ ప్రొసీడింగ్స్ స్ట్రెంగ్థెన్ కేస్ అగైన్స్ట్ డిలేస్ బై గవర్నర్. ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింతగా బలపరిచాయట కేస్ అగైన్స్ట్ డిలే బై గవర్నర్స్. చాలా కాలంగా గత 2-3 నెలలుగా మనం మాట్లాడుకుంటున్నాం. తమిళనాడు గవర్నర్ కానీ కేరళ గవర్నర్ కానీ ఒక బిల్లుని లేట్ చేయడం, వాళ్ళ దగ్గరే పెట్టుకోవడం, దీని మీద సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవ్వడం, దాని మీద ప్రెసిడెంట్ అనేక ప్రెసిడెంట్ ఇంటర్ఫియర్ అవ్వడం, వీటన్నిటి విషయంలో ఎలక్టెడ్ గవర్నమెంట్స్, డెమోక్రటిక్ గవర్నమెంట్స్ వాటి యొక్క అసెంబ్లీస్లో చేసిన బిల్స్ని గవర్నర్స్ రిఫరెన్స్కి పంపించకుండా దాచడం అనే విషయం మీద ఒక కాంట్రవర్సీ నడుస్తోంది. దానికి ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ క్లారిటీ ఇస్తాడట, చూద్దాం. The hearings on the presidential reference that followed the Supreme Court judgment on April 8, 2025. ఏప్రిల్ 8, 2025న ఈ యొక్క జడ్జిమెంట్ని ఫాలో అవుతూ క్లారిఫైయింగ్ ద కాన్స్టిట్యూషనల్ పొజిషన్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నర్ అండ్ ద ప్రెసిడెంట్ ఇన్ ప్రొవైడింగ్ అసెంట్. దట్ ఈస్ కాల్డ్ కన్సెంట్, దట్ ఈస్ కాల్డ్ accord, that is called agreement. To bills passed by state assemblies have largely confirmed that governors should not indefinitely, without a time frame, withhold, stop, assent to such bills. Clarifying the constitutional position, రాజ్యాంగపరమైన పరిస్థితిని క్లారిటీ ఇస్తూ ఆన్ ద పవర్స్ ఆఫ్ ద గవర్నర్ యొక్క అధికారాలు అండ్ ద ప్రెసిడెంట్ యొక్క అధికారాల మీద రాజ్యాంగపరమైన క్లారిటీ ఇస్తోందట. ఇన్ ప్రొవైడింగ్ అసెంట్, వారు ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయాలి. టు బిల్స్ పాస్డ్ బై స్టేట్ అసెంబ్లీస్ పాస్ చేసిన బిల్లులకు అసెంట్ తెలియజేసే విషయంలో గవర్నర్కి, రాష్ట్రపతికి ఉన్నటువంటి పవర్స్ గురించి మాట్లాడుతున్నారు. హ్యావ్ లార్జ్లీ కన్ఫర్మ్డ్ దట్, కంప్లీట్లీ కన్ఫర్మ్డ్ దట్ గవర్నర్స్ షుడ్ నాట్ ఇండిఫినిట్లీ విత్హోల్డ్. ఎంత కాలం పడితే అంతకాలం మా దగ్గరే నిరవధికంగా, ఇండెఫినెట్లీ, ఒక టైం ఫ్రేమ్ లేకుండా ఇండెఫినెట్గా విత్హెల్డ్ చేస్తాము, మా దగ్గరే పెట్టు కూర్చుంటాము. విత్హోల్డ్ ద అసెంట్, తన అసెంట్ని చెప్పకుండా ఎక్కువ కాలం మా దగ్గరే ఉంచుకుంటాము అనే విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ఉంచుకోవచ్చా, ఉంచుకోకూడదా, గవర్నర్ పవర్స్ ఏంటి, ప్రెసిడెంట్ పవర్స్ ఏంటి, డూ దే హ్యావ్ రైట్ టు కీప్ ఆల్ ద బిల్స్ విత్ దెమ్ ఇండెఫినెట్లీ? ఎస్. Addressing the 14 questions
పోజ్డ్ అంటే ఏం లేదు, ఆస్క్డ్. అడ్రెసింగ్ ద 14 questions asked in the presidential reference. ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ లో 14 ప్రశ్నలు అడగబడ్డాయి. వాటిని అడ్రస్ చేస్తూ ద అబ్జర్వేషన్స్ ఆఫ్ ద 5 judge bench, 5 జడ్జిల ధర్మాసనం ఏదైతే ఉందో అబ్జర్వేషన్స్, వాటికి అబ్జర్వేషన్స్ largely converged or merged on the constitutional principles, రాజ్యాంగపరమైన principles elucidated in April, explained in detail in April. The question by the Chief Justice of India, B.R. Gavai, the CJI ప్రశ్నిస్తున్నారు on whether the court should sit powerless. ఏమండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అడుగుతున్నారు, మేము పవర్లెస్గా కూర్చుని ఉండాలా? while governors make competent state legislators defunct, legislatures ఏవి కూడా పని చేయకుండా డిఫెక్ట్గా ఉంటున్నాయి బికాజ్ ఆఫ్ ద గవర్నర్ల యొక్క నిర్ణయాల వలన రాష్ట్ర లెజిస్లేచర్స్ అన్నీ కూడా నాట్ ఫంక్షనింగ్. అటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు సైలెంట్గా పవర్లెస్గా కూర్చుని ఉండాలా అని ప్రశ్నిస్తున్నారు సిజేఐ బిఆర్ గవై. ఈ కోడ్ సౌండెడ్ the core concern in the April judgment. ఏప్రిల్ జడ్జిమెంట్ లో దాని సౌండ్ కనపడింది అన్నాడు అంటే దట్ ఈజ్ రిజంబుల్డ్. ఎక్కడ రిజంబుల్ అయింది? ఏప్రిల్ జడ్జిమెంట్ లో. మేము పవర్లెస్ గా ఉండాలా, దాని రీసౌండ్ ఎక్కడొచ్చింది? ఏప్రిల్ జడ్జిమెంట్ లో. దాన్ని ఈ కోడ్ అన్నాడు, ఇప్పుడు మనం దాన్ని రీసౌండెడ్ అందాం. దట్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ అంటే గవర్నర్ ఆఫీస్ కెనాట్ ప్యారలైజ్ డెమోక్రటిక్ గవర్నెన్స్. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకోబడిన ఆ గవర్నెన్స్ ని వీళ్ళు ప్యారలైజ్ చేయలేరు, దానిని వీకెన్ చేయలేరు. దేనిని? ప్రజాప్రభుత్వాలను కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ ప్యారలైజ్ చేయలేవు, హ్యాండిక్యాప్ చేయలేవు, డిజేబుల్ చేయలేవు, అవి వాటిని వీకెన్ చేయలేవు. త్రూ ఇన్యాక్షన్, ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వలన, దట్ మీన్స్ ఇండిఫినెట్గా బిల్స్ని విత్హోల్డ్ చేయడం ద్వారా, అసెంట్ ఇవ్వకపోవడం ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక కాబడిన ప్రభుత్వాల నిర్ణయాలను వాటిపై సరి అయిన నిర్ణయం తీసుకోకుండా ఆ యొక్క లెజిస్లేచర్స్ని డిఫంక్ట్ అయితే చేయలేరు అని చెప్తున్నారు. వైల్ స్టేట్స్ కౌన్సిల్ లార్జ్లీ ఆర్గ్యూడ్, స్టేట్ యొక్క రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లాయర్స్ ఎవరైతే ఉన్నారో కౌన్సిల్ లార్జ్లీ ఆర్గ్యూడ్ అలాంగ్ పొలిటికల్ లైన్స్ బేస్డ్ ఆన్ విచ్ పార్టీస్ గవర్నడ్ దెమ్. వాళ్ళు ఎక్కువగా మాట్లాడిందంతా కూడా పొలిటికల్ లైన్లోనే మాట్లాడారు, దట్ ఈస్ రాజకీయ పరంగానే మాట్లాడారు. This did not detract from the thorough examination of Article 200 and 201 during the proceedings. ఇది ఏ విధంగానూ కూడా డిట్రాక్ట్ చేయడానికి లేదు ఏ ప్రొసీడింగ్స్ ని, ఆర్టికల్ 200 and 201. The argument that Constitution's silence, రాజ్యాంగం యొక్క నిశ్శబ్దం on specific timelines in these articles does not grant unlimited discretion to governors remains compelling. ఆర్గ్యుమెంట్ ఏంటంటే రాజ్యాంగంలో గవర్నర్లు ఇంతకాలం లోపు వాళ్ళకి నిర్ణయం చెప్పాలి అని ఎక్కడ ఆర్టికల్ 200, 201లో లేదు. అది వారికి ఒక అవకాశం ఇస్తోంది.
వారు ఇండిఫినిట్గా తమ దగ్గరే బిల్లులు ఉంచుకోవడానికి గల కారణం రాజ్యాంగంలో ఆర్టికల్ 200, 201 చెప్తోంది ఏమనంటే దే కెన్ అని. ఎస్, ఇన్ దీస్ ఆర్టికల్స్ డస్ నాట్ గ్రాంట్ అన్లిమిటెడ్ డిస్క్రిషన్. వారికి నచ్చినట్టుగా వారికి చేయడానికి, వాళ్ళ డిస్క్రిషన్కి వదిలిపెట్టడం లేదు. వాళ్ళ విచక్షణాధికారము అన్లిమిటెడ్ కాదు, డిస్క్రిషన్ విచక్షణాధికారం. వారికి నచ్చినట్టుగా వాళ్ళు చేయొచ్చు అనుకుంటున్నారు. అది కూడా డస్ నాట్ గ్రాంట్ టు గవర్నర్స్ రిమైన్ కంపెల్లింగ్. అంటే వారి ఇష్టమా, వారు నచ్చినట్టుగా చేయొచ్చా? కంపెల్లింగ్ అంటే కోయర్సింగ్, దట్ ఈజ్ ఫోర్సింగ్. When the Solicitor General argued that governors serve as a check on hasty legislation. మరి సొలిసిటర్ జనరల్ ఇలా ఆర్గ్యూ చేస్తున్నారు, గవర్నర్లు ఎక్కడైనా హేస్టీ లెజిస్లేషన్, కంగారుగా ఏమైనా లెజిస్లేషన్ తీసుకున్నారేమో అని దే చెక్. గవర్నర్కి ఆ అవకాశం ఉంది, రెగ్యులేట్ చేస్తారు, చెక్ చేస్తారు, రెగ్యులేట్ చేస్తారు, చెక్ చేస్తారు, కంట్రోల్ చేస్తారు, చెక్ చేస్తారు, ఇన్స్పెక్ట్ చేస్తారు. ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటులో ఎటువంటి నిర్ణయమైనా తీసుకుందేమో అనడానికి గవర్నర్ అనే చెక్ పాయింట్ పెట్టారు అని సొలిసిటర్ జనరల్ చెప్తున్నారు. ద బెంచెస్ రెస్పాన్స్ ఆల్సో ఇండికేటెడ్ ద టెన్షన్ బిట్వీన్ దిస్ పొజిషన్ అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్. 5 కోర్ట్ జడ్జి ఉన్నటువంటి బెంచ్ కూడా దాని రెస్పాన్స్ మనకి ఏమి ఇండికేట్ చేస్తోంది? ఇండికేటెడ్, షోడ్. అది ఏమి ఇండికేట్ చేస్తోందయ్యా అంటే టెన్షన్ బిట్వీన్ దిస్ పొజిషన్, ప్రస్తుతం ఉన్నటువంటి పొజిషన్, వీరు సరి అయిన యాక్షన్ తీసుకోకపోవడం, దానివల్ల బిల్లులుగానే ఉండిపోతున్నాయి. ఈ విషయంలో టెన్షన్ ఉంది. దాని పట్ల తన కన్సర్న్ని ఎవరు ఇండికేట్ చేస్తున్నారు? జడ్జెస్. అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, రాజ్యాంగపరంగా ఉన్న ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. అట్ దట్ సేమ్ టైం ఈ టెన్షన్ మీద వాళ్ళ జస్టిస్ విక్రమ్ నాథ్స్ అబ్జర్వేషన్. 5 జడ్జిల్లో ఒక ఆయన పేరు విక్రమ్ నాథ్. ఆయన అబ్జర్వేషన్ దట్ గవర్నర్స్ cannot sit over the wisdom of the legislature indefinitely. ఆయన అంటున్నాడు, గవర్నర్ ఏ విధంగానూ కూడా చట్టసభల యొక్క విజడమ్ మీద వారు తమ యొక్క ప్రతాపాన్ని, అథారిటీని చూపించకూడదు. ఇండిఫినెట్గా, టైమ్లెస్గా, వితౌట్ ఎనీ టైం ఫ్రేమ్ వారి విజడమ్ని తొక్కిపెట్టి ఉంచకూడదు. గవర్నర్ ఆ విధంగా ఉండకూడదు అని విక్రమ్ నాథ్ తన అబ్జర్వేషన్లో చెప్తున్నారు. Was succinct, అది నిజమే. That is also brief. That only opposition ruled states have faced prolonged delays. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ prolonged delays అన్నీ కూడా ఎవరికి జరుగుతున్నాయంటే అపోజిషన్ గవర్నమెంట్స్కే జరుగుతున్నాయి. As pointed out by Kerala's council. కేరళ యొక్క లాయర్స్ అంటున్నారు ఇది అన్ని రాష్ట్రాలకి జరగడం లేదు. అపోజిషన్ పార్టీస్ ఏ రాష్ట్రంలో అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో మాత్రమే ఇది జరుగుతోంది. Suggests the constitutional framework itself is not ambiguous, but that its application has become selective. Yes, ఆయన ఇంకా ఇలా అంటున్నాడు, ఎస్ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనేది అంబిగస్ కాదు. గవర్నర్ తన యొక్క నిర్ణయాన్ని చెప్పచ్చు, అందులో పజిలింగ్గా, కన్ఫ్యూజింగ్గా, అంబిగ్విటీ ఏమీ లేదు. నో కన్ఫ్యూజన్, నో డౌట్, నో పజిల్. అది అంబిగ్విటీ కాదు. వీ నో దట్, ఉంటుందని తెలుసు మాకు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అని. కానీ దట్ ఇట్స్ అప్లికేషన్ హ్యాస్ బికమ్ సెలెక్టివ్. కానీ దీన్ని అప్లై చేసేటప్పుడు మాత్రం కొద్ది మంది మీదే అప్లై చేస్తున్నారు, వారెవరూ కాదు, అపోజిషన్ పార్టీస్ మీద మాత్రమే. The bench examination of why judicial review applies to governor's recommendations under Article 356. బెంచ్ మరొక విషయాన్ని చెప్పింది, గవర్నర్స్ తీసుకునే నిర్ణయాల మీద కూడా జ్యుడిషియల్ రివ్యూ జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అలాగా?
ఆర్టికల్ 356లో గవర్నర్ ఏమైనా నిర్ణయం తీసుకుంటే అది కోర్టు పరిధిలోకి వస్తుంది. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఎగ్జామిన్ చేసింది. బట్ సపోజిడ్లీ నాట్ టు యాక్షన్స్ అండర్ ఆర్టికల్ 200. కానీ అది అండర్ ఆర్టికల్ 356కి మాత్రమే ఉంది, అండర్ ఆర్టికల్ 200కి లేదు. అసెంట్ టు బిల్స్ అది ఆర్టికల్ 200 చెప్తోంది అసెంట్ టు బిల్స్, ఆర్టికల్ 356 చెప్తోంది ప్రెసిడెంట్స్ రూల్. హైలైటెడ్ పొటెన్షియల్ ఇన్కన్సిస్టెన్సీస్ ఇన్ ఆర్గ్యుమెంట్స్ డిఫెండింగ్ అన్లిమిటెడ్ డిస్క్రిషన్ ఫర్ గవర్నర్స్. అంతేకాకుండా వారి యొక్క ఎగ్జామినేషన్, వారి యొక్క అబ్జర్వేషన్ హైలైట్ చేస్తోంది ఈ యొక్క గవర్నర్ యొక్క డిస్క్రిషనరీ పవర్స్, ఓకేనా, అన్ఛాలెంజ్డ్ పవర్స్, వారికి నచ్చినట్టుగా వారు చేసే పవర్స్ని అవి అన్లిమిటెడ్ కాదు అని ఈ యొక్క కోర్టు డిఫెండ్ చేస్తూ ఉంది. The proceedings related to the questions posed in the presidential reference demonstrate again show. Proceedings జరుగుతున్నాయి related to the questions posed in the presidential reference విషయంలో కొన్ని ఆ ప్రొసీడింగ్స్ ఏం చెప్తున్నాయి? Why the April judgments framework remains constitutionally sound. ఏప్రిల్లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో అది రాజ్యాంగపరంగా చాలా సౌండ్ అన్నాడు అంటే చాలా స్ట్రాంగ్ ఉందని, చాలా రాజ్యాంగపరంగా రొబస్ట్గా ఉంది అని అర్థం. ఇక్కడ సౌండ్ అంటే సౌండ్ కాదు, రొబస్ట్ అని స్ట్రాంగ్. అండ్ నెసెసరీ టు మెయింటైన్ ద బ్యాలెన్స్ బిట్వీన్ ఫెడరల్ కోఆపరేషన్ అండ్ స్టేట్ అటానమీ. ఇది మరొక విషయాన్ని మనకి ముందుకు తీసుకొస్తోంది, ఎంఫసైజ్ చేస్తోంది. దాని మీద ఫోకస్ పెట్టిందంటే ఫెడరల్ కోఆపరేషన్ ఉండాలి. ఫెడరల్ కోఆపరేషన్ మీన్స్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో ఖచ్చితమైన కోఆపరేషన్ ఉండాలి. అండ్ స్టేట్ యొక్క ఇండిపెండెన్స్ని, అటానమీ అంటే అర్థము ఇండిపెండెన్స్ని గౌరవించాలి. వాటి మధ్య ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలి. అటానమీ ఇండివిజువాలిటీ, అటానమీ సోవర్నిటీ, అటానమీ ఇండిపెండెన్స్, రాష్ట్రాల యొక్క ఇండిపెండెన్స్ని గౌరవించాలి. ఫెడరల్ కోఆపరేషన్ ఉండాలి. ద క్వశ్చన్ ఫ్రమ్ దీస్ హియరింగ్స్ ఈజ్ ఆన్ వై ద సెంటర్ చోజ్ దిస్ అన్యూజువల్ రూట్. ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఈ యొక్క అన్యూజువల్ రూట్ని ఎంచుకుంది, రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడం అనే ఈ యొక్క అన్యూజువల్ రూట్ ఎందుకు ఎంచుకుంది? యాజ్ స్కాలర్స్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్, as eminent persons, elders, educated experts have established an advisory opinion by the court under Article 143 does not override a binding judgment, Article 101. An advisory opinion by the court under Article 143. Article 143 కింద కోర్టు ఒక అడ్వైజరీ ఒపీనియన్ ఇచ్చింది. డస్ నాట్ ఓవర్ రైడ్, అది ఓవర్ రూల్ చేయదు. దేన్ని? ఏ బైండింగ్ జడ్జిమెంట్ అండర్ ఆర్టికల్ 141. ఆర్టికల్ 14 కింద ఒక బైండింగ్ జడ్జిమెంట్ ఉంది, దాన్ని నెగ్లెక్ట్ చేయలేము బై ద ఒపీనియన్ ఆఫ్ బై ఆర్టికల్ 143. ఆర్టికల్ 143 ప్రకారం ఒక ఒపీనియన్ చెప్పారు, కానీ ఇట్ డస్ నాట్ ఓవర్ రైడ్, ఓవర్లుక్, ఇగ్నోర్ the judgment under 141. If the center genuinely sought కోరుకున్నట్లయితే క్లారిటీ ఆన్ ద ఏప్రిల్ జడ్జిమెంట్, సెంటర్కి కనుక ఒక క్లారిటీ కావాలి ఏప్రిల్ జడ్జిమెంట్ మీద అనుకున్నట్లయితే వెల్ ఎస్టాబ్లిష్డ్ జ్యుడిషియల్ ప్రొసీజర్స్ సచ్ యాజ్ రివ్యూ పిటిషన్స్ ఆర్ క్యురేటివ్ పిటిషన్స్ వర్ అవైలబుల్. ఏప్రిల్ జడ్జిమెంట్ సెంటర్కి నచ్చకపోయినట్లయితే ఇట్ గో ఫర్ ద రివ్యూస్, అది రివ్యూస్ కూడా వెళ్ళొచ్చు. వెన్ ద కోర్ట్స్ ఫైనల్ రిప్లై టు ద రెఫరెన్స్ ఈజ్ రిసీవ్డ్, ఎప్పుడైతే కోర్టు యొక్క ఫైనల్ జడ్జిమెంట్ దేని మీద, ఆ యొక్క రిఫరెన్స్ మీద వచ్చిన తరువాత ద సెంటర్ షుడ్ యాక్సెప్ట్ ద కాన్స్టిట్యూషనల్ బౌండరీస్, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రాజ్యాంగపరమైనటువంటి బౌండరీస్ని యాక్సెప్ట్ చేయాలి. That the April judgment and these proceedings have reinforced.
ఏప్రిల్ జడ్జిమెంట్ కానీ తర్వాత జరిగిన ప్రొసీడింగ్స్ కానీ వీటన్నిటినీ కూడా స్ట్రెంగ్థెన్ చేశాయి, రీఎన్ఫోర్స్ చేశాయి. రాదర్ దాన్ కంటిన్యూయింగ్ టు పర్స్యూ పవర్స్ దట్ వుడ్ ఆల్టర్ ద డెలికేట్ ఫెడరల్ బ్యాలెన్స్, దాన్ని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని ఫాలో అవ్వాలి, ఆ యొక్క రీస్ట్రెంగ్థెన్ చేసిన ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వాలి. అంతేకాని ఆ యొక్క పవర్స్ని పర్స్యూ చేస్తూ డెలికేట్ ఫెడరల్ బ్యాలెన్స్ని ఆల్టర్ చేయకూడదు, ఆల్టర్ చేసే పనులు ఏమీ చేయకూడదు. అండ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్, రాజ్యాంగం దేన్నైతే ఎస్టాబ్లిష్ చేసిందో, కోర్టు ఏప్రిల్ జడ్జిమెంట్లో కానీ తర్వాత ప్రొసీడింగ్స్లో ఏం చెప్పిందో దానిని ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫాలో అవ్వాలి. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆల్టర్ చేయకూడదు ఆ యొక్క డెలికేట్ ఫెడరల్ బ్యాలెన్స్ని. సో దానికి ఏమైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఇట్ కెన్ గో ఫర్ ద రివ్యూస్, సుప్రీంకోర్టు రివ్యూస్కి వెళ్ళవచ్చు. ఎస్, ఇది వాడు చెప్తున్నటువంటి టోటల్ పారాగ్రాఫ్. వాట్ డిడ్ ద బెంచ్ అడ్రస్? What did the bench address? What did the April judgment convey? What does gavai mean? Sit powerless. What does gavai mean? Sit powerless. What does Article 200, 201 grant to governors? గవర్నర్స్ కి అవి ఏమీ ఇవ్వడం లేదు. What is the argument of Solicitor General? Solicitor General యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటి? So which article review applies? ఏ ఆర్టికల్ కి రివ్యూ అప్లై అవుతుంది?
What was Vikram's statement? What was Vikram's statement? What is imperative? To maintain? I'm going to the question number 1. What did the bench address? Bench deni address cheston. Bench addresses 14 questions posed in the presidential reference. Court addresses 14 questions posed in the residential reference. What did the April judgment convey? It conveys the clarification that constitutional position on the powers of the governor and the president in providing assent to bills passed by the state assemblies. Or otherwise you can tell governor should not indefinitely withhold assent to such bills. Sit powerless ane పదానికి అర్థం మనల్ని చెప్పమన్నాడు. That means courts cannot sit idle without having any powers to act. ఇంత జరుగుతున్నప్పుడు Supreme Court in this democracy process, the Supreme Court cannot sit idle and sit powerless. ఏమీ చేయకుండా without inaction ఉండలేదు. What does Article 200 and 201 grant to governors? Governors ki 200 కానీ 201 కానీ ఏమి గ్రాంట్ చేస్తాయి? They grant no specific time to be taken on the bills. వారికి specific time అనేది ఏం చెప్పరు. 200 and 201 tell about assent to bills. What is the argument of Solicitor General? That governor serve as a check on hasty legislation. To which article review applies? ఏ article ki review అనేది apply అవుతుంది? 356 President's Rule. What was Vikram's statement? That governors cannot sit over the wisdom of the legislature indefinitely. That is the observation of Vikram Nath. What is imperative to maintain? That is to maintain the balance between federal cooperation and state autonomy. State autonomy ki federal cooperation ki madhya balance ఖచ్చితంగా ఉండాలి అని చెప్తున్నాడు. Now starters. Question number 1 before you. The earthquake ruined the city. Almost 800 people were killed. Ayya, is the reason and ayya, is the result. Almost 800 people were killed because the earthquake. Almost 800 people were killed because the earthquake ruined the city. Next one, ruining the city. The earthquake killed almost 800 people. Ruining the city. The earthquake killed almost 800 people. The earthquake ruined the city.
and the earthquake ruined the city and almost 800 people were killed. Now let me read one by one. Almost 800 people were killed because the earthquake ruined the city. Ruining the city, the earthquake killed almost 800 people. The earthquake ruined the city and killed almost 800 people. That is ABC. He always delays in taking any action. ఎప్పుడు డిలే చేస్తూనే ఉంటాడు యాక్షన్ తీసుకునే విషయంలో. ఇట్ మేక్స్ అదర్స్ సఫర్ అలాట్. దాని వలన చాలా మంది సఫర్ అవుతారు. హిజ్ టేకింగ్ యాక్షన్ ఆన్ టైం. అదే అతను టైంకి యాక్షన్ తీసుకున్నట్లయితే మేక్స్ అదర్స్ హ్యాపీ అలాట్. అదర్స్ సఫర్ అలాట్. చాలా మంది సఫర్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ హిజ్ ప్రొక్రాస్టినేషన్. ప్రొక్రాస్టినేషన్ మీన్స్ delay in taking action. Others suffer a lot because of his delay in action. On account of his procrastination, procrastination means delay in taking action. On account of his procrastination, others suffer a lot. A undi, B undi, C kuda undi. The quality of the fabric was not impressive. We changed our plan of purchasing. Quality బాగోలేదు మానేసాం. రీజన్ రిజల్ట్ కనబడుతోంది. The quality of the fabric being unimpressive, the quality of the fabric being unimpressive, we changed our plan of purchasing. We changed our plan of purchasing because the quality of the fabric was not impressive. B మరొకసారి చదువుతున్నాను మిత్రమా. We changed our plan of purchasing because the quality of the fabric was not impressive. ఇక్కడ in spite of వాడలేం. ఎందుకంటే అది ఇంప్రెసివ్గా లేదు, మేము కొనుక్కోలేదు. రీజన్ ఉంది, రిజల్ట్ ఉంది. ఇన్స్పైట్ ఆఫ్ అప్లై చేస్తే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రావాలి. కాబట్టి ఇక్కడ అది వర్కౌట్ అవ్వదు. సో దట్ ఏ ఉంది, బి కూడా ఉంది. యు మస్ట్ సైన్ యువర్ రైల్వే పాస్. రైట్ యువర్ నేమ్ అండ్ ఏజ్ ఆన్ ఇట్. మీరు ముందుగా మీ రైల్వే పాస్ మీద సంతకం చేయండి. తర్వాత నేమ్ రైట్ డౌన్ చేయండి, ఏజ్ కూడా. అకార్డింగ్ టు ద రైల్వే అథారిటీస్. ఇది ఎవరు చెప్పారు? రైల్వే అథారిటీస్ చెప్పారు. ఇట్ బికమ్స్ వ్యాలిడ్ ఓన్లీ ఆఫ్టర్ దట్. ఆ తర్వాత మాత్రమే అది వ్యాలిడ్ అవుతుంది. చెప్పండి. ఫస్ట్ వన్ అంటాడు టు మేక్ యువర్ రైల్వే పాస్ వ్యాలిడ్. కరెక్ట్. రైల్వే అథారిటీస్ ఏం చేస్తాయండి? అవేమీ చెయ్యవు, మనమే చెయ్యాలి. సైన్ చేయాలి, నేమ్ రాయాలి, ఏజ్ వేయాలి. కాబట్టి ఫస్ట్ వన్ వితౌట్ వ్యాలిడేటింగ్ యువర్ రైల్వే పాస్. వ్యాలిడేటింగ్ చేశాక సైన్ ఎందుకు చేస్తాం? అది కూడా లేదు. ఇప్పుడు చూడండి థర్డ్ వన్లో టు వ్యాలిడేట్ యువర్ రైల్వే పాస్. నీ రైల్వే పాస్ వ్యాలిడేట్ అవ్వాలంటే యు మస్ట్ సైన్ యువర్ రైల్వే పాస్, రైట్ యువర్ నేమ్ అండ్ ఏజ్ ఆన్ ఇట్. ఓన్లీ సి. చాలా మంచిదండి. ఫైనల్ ఎగ్జామ్లో వచ్చినవి ఇవన్నీ కూడా. హౌ మచ్ యూ స్పీక్ ఈజ్ లెస్ ఇంపార్టెంట్. వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ హౌ రిలవెంట్ యూ స్పీక్. ఒకటి మోర్, మరొకటి లెస్. ఒకటి మోర్ ఇంపార్టెంట్, ఒకటి లెస్ ఇంపార్టెంట్. సింగిల్ ఆన్సర్ వస్తుంది. హౌ రిలవెంట్ యూ స్పీక్ ఈజ్, హౌ రిలవెంట్ యూ స్పీక్ ఈజ్ more important than how much ఓన్లీ ఆన్సర్ అమ్మా, ఇంకొక ఆన్సర్ ఏమి ఉండదు.
ఒకటి మోర్ మరొకటి లెస్, దట్ ఈజ్ ఓన్లీ ఏ. యాజ్ అంటే ఈక్వల్ అయిపోతుంది, మోర్ లెస్ రాదు. ఎ లార్జ్ హైథియన్ కమ్యూనిటీ మీన్ వైల్ వాడలేము. ఆఫ్టర్ ఆల్ డస్ ద డర్టీ జాబ్స్ లేదు. దట్ బహమియన్స్ ప్రిఫర్ టు అవాయిడ్. కాబట్టి వాళ్ళు చేసేవి వీళ్ళు చెయ్యరట. హైథియన్స్ చేసేవా వీళ్ళు ప్రిఫర్ చేస్తారు అవాయిడ్ చేయడానికి. దో డస్ ద వాళ్ళేమో హవెవర్ డస్ ద డర్టీ జాబ్స్, దట్ వాళ్ళు ఏమైతే చేస్తారో దాన్ని బహమియన్స్ అవాయిడ్ చేస్తారు. ద గోల్ షుడ్ బి టు టీచ్ పాలిటిక్స్. ఇక్కడ లక్ష్యం ఏమిటయ్యా? పాలిటిక్స్ని టీచ్ చేయడం, అంతే తప్ప నాట్ టు ఇండాక్ట్రినేట్ స్టూడెంట్స్ ఇన్ ఏ నారో సెట్ ఆఫ్ పొలిటికల్ బిలీఫ్స్ తీసుకెళ్ళం. నారో సెట్ ఆఫ్ పొలిటికల్ బిలీఫ్స్ ఇవ్వడం కాదు, టీచ్ పాలిటిక్స్. కాబట్టి అది కాదు ఇది అన్నాడు. కావున రాదర్ దాన్ ద గోల్ షుడ్ బి టు టీచ్ పాలిటిక్స్ రాదర్ దాన్ టు ఇండాక్ట్రినేట్ స్టూడెంట్స్ ఇన్ ఏ నారో సెట్ ఆఫ్ పొలిటికల్ బిలీఫ్. వాళ్ళకి పాలిటిక్స్ నేర్పడమే మన ఉద్దేశం తప్ప నారో సెట్ ఆఫ్ పొలిటికల్ బిలీఫ్స్ని వాళ్ళల్లో నింపడం కాదు. కాబట్టి అది కాదు ఇది అన్నాడు. కాబట్టి రాదర్ దాన్. సమ్ టైమ్స్ వెన్ ఐ వెంట్ టు బెడ్ ఐ వుడ్ మల్ ఓవర్ ద డే. నిద్రకి వెళ్ళినప్పుడు ఎక్కువగా డే గురించి ఆలోచిస్తా. అండ్ డాష్ ఆఫ్ కౌంటింగ్ స్లీప్, నిద్రపోకుండా ఐ వుడ్ కౌంట్ ద డ్రింక్స్ ఐ హ్యాడ్. అంతవరకు తాగిన డ్రింక్స్ ఎన్ని తాగానా అని కౌంట్ చేసుకుంటూ ఉంటా. అక్కడ ఆఫ్ ఉన్నప్పుడే అర్థం అవ్వాలి. ఫర్ ఆఫ్ లేదు, ఎట్ ఆఫ్ లేదు, అంటిల్ ఆఫ్ లేదు. దట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ స్లీపింగ్ ఐ వుడ్ కౌంట్ ద డ్రింక్స్ ఐ హ్యాడ్. నిద్రపోకుండా ఇన్స్టెడ్ ఆఫ్ స్లీపింగ్ ఐ కౌంట్ దెమ్. లెస్ట్ వాడితే షుడ్ రావాలి. రాదర్ దాన్ వాడదామంటే కంపారిజన్ ఉండాలి. కానీ దే యూజువల్లీ ప్రిఫర్ టు కీప్ దేర్ గోల్స్. క్లారిటీ ఉండదు. ఎంత క్లారిటీ, అసలు ఎటువంటి క్లారిటీ లేని గోల్స్ పెట్టుకుంటారు. దానివల్ల వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్లో ఎగెనెస్ట్గా ఉంటుంది. అలా ఉన్నప్పటికీ ఈవెన్ ఇట్ కౌంట్ ఎగెనెస్ట్ దెమ్ ఎట్ ద నెక్స్ట్ ఎలక్షన్. నెక్స్ట్ ఎలక్షన్లో వారికి ఇబ్బంది వస్తుందని తెలిసినప్పటికీ దే డూ ఇట్. They usually prefer to keep their goals as vague as possible, even it count against them at the next election. We can go with even. As much as, by contrast, all other things exist changeably in some respect. Although at some time they were or will be something. Now when less, so that at some time they were. ఎప్పుడైతే బై కాంట్రాస్ట్ వాడుతున్నాడో వీ కెన్ గో విత్ ఆల్ యాజ్ మచ్ యాజ్ ఎట్ సమ్ టైమ్ లేదు, రాదర్ దాన్ ఎట్ సమ్ టైమ్. బై కాంట్రాస్ట్ ఆల్ అదర్ థింగ్స్ ఎగ్జిస్ట్ చేంజబుల్లీ ఇన్ సమ్ రెస్పెక్ట్. అన్ని విషయాలు ఎప్పటికోప్పటికి మారుతూనే ఉంటాయి. ఆల్దో ఎట్ సమ్ టైమ్ దే వర్ ఆర్ విల్ బీ సంథింగ్ దట్ దే ఆర్ నాట్ నౌ. సో దట్ ఎట్ సమ్ టైమ్ దే వర్ ఆర్ విల్ బీ సంథింగ్ దట్ దే ఆర్ నాట్ నౌ. సో దట్ కాదు నాన్న, ఆల్దో ఏ తీసుకుందాం. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వాట్ we are dealing with today. One more time I wish you all a happy Dasara, happy Dasmi. Yes, మనం ఎప్పుడైనా హాలిడేస్ ఉన్నప్పుడు హాలిడేస్లో కూడా ఎంతో కొంత వర్క్ చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఈరోజు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ గురించి, కాన్స్టిట్యూషనల్ క్లారిటీ గురించి ఎడిటోరియల్ నేర్చుకున్నాం. ఆ తర్వాత దాని మీద రీడింగ్ కాంప్రహెన్షన్ చేసాం. ఆ తర్వాత స్టార్టర్స్ చేశారు, ఇప్పుడే మీరు కనెక్టర్స్ కూడా చేశారు. అండ్ మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.